శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మార్చ్ 4వ తేదీ బుధవారం 2026వ సంవత్సరం నాటి దినఫలాలు. మేషరాశి వారికి ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రవి రాహు కుజ బుధ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేదు. అలాగే గురు బలం కూడా లేదు, కేతు బలం కూడా లేదు, శనిగారి బలం కూడా లేదు. ఏలినాటి శని జరుగుతోంది. ఇవన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే అంత అనుకూలించేటటువంటి ఫలితాలు కాదు. కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఈ మధ్య కాలంలో చేయించిన వాళ్ళు ఇప్పుడు చేయించవలసిన అవసరం లేదు. ఒక 5-6 నెలలు అయిపోయిందండి అన్నవాళ్ళు చేయించండి. అలాగే విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. మాట తీరు బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉండదు, కానీ ఉన్నట్టుగానే మీరు భావించాలి. పెద్దలని గౌరవించాలి, ముఖ్యంగా అన్నగారులని తప్పనిసరి గౌరవించాలి. అలాగే మాతృవర్గరీత్యా కూడా గౌరవాన్ని పెంచుకొని ఉండండి తప్ప వాళ్ళు నాకేమీ చెయ్యట్లేదు అని చెప్పి నిరసన భావనతో మాట్లాడవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీరు వాటిని ఎదుర్కోవడానికి యోగా చెయ్యండి. ఇది చాలా పెద్ద పరిహారం. యోగా చేసుకున్నట్లయితే మనసు కుదుట పడుతుంది. శనిగారికి తైలాభిషేకం చేసినట్లయితే ఏలినాటి శని బాధలు కొంచెం తగ్గుతాయి. రవిగ్రహ కుజగ్రహ రాహుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసినట్టయితే అన్ని విధాలుగా మీకు ఏ దోషాలు ఏవైతే ఉన్నాయని మనం చెప్పుకుంటున్నామో ఆ పితృవంశ దోషాలు కానీ ఆ కుజగ్రహ దోషాలు కానీ కాస్త తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ప్రశాంత జీవితం మీరు అందుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మరీ తెలియజేస్తూ మీ ఇష్టదేవతారాధన కూడా తప్పనిసరిగా చేయండి అని మరొకసారి తెలియజేస్తూ వృషభ రాశి వారికి లాభస్థానము బహుయోగ్యంగా ఉంది శుక్ర శనిల సంచారంతో. అలాగే ద్వితీయం అద్భుతంగా యోగిస్తోంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ సూచన ఏమిటి అంటే రాహుతో కలిసి ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు. ఇది అంత పూర్తిగా అనుకూలించేటటువంటి ఫలితం కాదు. జన్మజాతకంలో గనక ఎవరికైనా పితృవంశ దోషాలు ఉన్నట్లయితే వాటి నివారణ చేయించుకున్నా చేయించుకోకపోయినా, ఒకవేళ ఆ దోషం ఆ జన్మజాతకంలో లేకపోయినా ఎల్లాటి వాళ్ళైనా సరే ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పఠించండి. ఇది పితృదోషానికి అంటే పితృవంశదోషానికి అలాగే సర్పదోషానికి కూడా ఇవి కారణభూతులవుతున్నాయి. కాబట్టి కుజరాహు రవిల స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మీ మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది, 10 మంది గౌరవిస్తారు. అలాగే ఆదాయం చాలా బాగా పెరుగుతుంది, అనుకోని విధంగా ఆదాయం వస్తుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా కూడా కొంచెం అనుకూలించే సమయం, కుటుంబం బాగుంటుంది. అన్ని విధాలా మీకు ఆహ్లాదం కలిగించేటటువంటి అంశాలు జరుగుతాయి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అలాగే తృతీయంలో ఉన్నటువంటి చంద్రకేతువులు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది. ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా కేంద్రంలో ఉండడము, గురు బలం బాగుండడము, ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంట శుభకార్యాల పరంపర ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా మునుపటి కన్నా కొంచెం మేలైన పరిస్థితులు వచ్చాయి అన్నట్టుగా ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా బాగుంది. కుటుంబంలో అన్యోన్యత చాలా బాగుంది. మనోధైర్యం పెరుగుతోంది. అలాగే సంకల్ప బలాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగిపోతూ ఉన్నాయి. గురువుగారు ఉన్నారు అంటే ఏ పనులు కూడా వెనక్కి పడవు. వీలైనంత వరకు వాటిని ముందరికి తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడో పడినటువంటి బీజాలన్నీ కూడా ఫలవంతం అయ్యేటటువంటి కాలం. కాబట్టి ఈ ఫలవంతం అనేది రాశిలో ఉన్న గురువుగారు పూర్తిగా నెరవేరుస్తారు. గురుబలం చాలా బాగుంది కాబట్టి అద్భుతమైన విషయాలు మీ సొంతం. పురోగతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం కూడా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. ఇవన్నీ కూడా తగినటువంటి సూచనలే. మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటున్నాం.
అయితే రవి రాహు కుజ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. కొంచెం రుణభారాలు మళ్ళీ పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ రుణభారం పెరుగుతోందో అది తగ్గించుకోవడానికి మరింత సంపాదించుకోవాలనే ఆలోచన పడుతుంది. ఖచ్చితంగా మీకు రెండవ ఆదాయం ఏర్పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కృషి చేయండి, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, అమలు చేయండి, వాటికి సాకారం పొందండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం, మానసిక ప్రశాంతత మీ సొంతం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ అంతగా అనుకూలించడం లేదు. కానీ గురు శుక్రులు ఇద్దరూ బాగుండడం వల్ల గురుబలం అనేది బాగా పెరుగుతోంది. శుభకార్యాల వల్ల మీరు చాలా చాలా సంతృప్తి పడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శుభకార్యాల విషయంలో అవి ఇంట జరిగేవి అవ్వచ్చు, మీ మిత్రులు ఇంట లేదా బంధువులు ఇంట జరిగేవి కూడా అవ్వచ్చు. మిగతా గ్రహాలు ఏవి అనుకూలించడం లేదు కాబట్టి కొద్దిగా వేచి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా ఉంది. ధన ఆదాయం అనేది కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అష్టమ స్థానంలో 4 గ్రహాల యొక్క ఉనికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ముఖ్యంగా రవి రాహు కుజ గ్రహాలు అంత పూర్తిగా అనుకూలించడం లేదు కాబట్టి వాటికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రవి రాహు బుధ కుజుల విషయంలో కానీ చాలా వరకు మీకు ఇబ్బందులే కలగజేస్తున్నారు. అంటే ఏ విధంగానండి, ఏ విధంగా అయినా గురుబలం చాలా బాగుంది, లాభస్థానంలో ఉన్నారు. అలాగే చంద్రబలం బాగుంది, కానీ కేతు ఉన్నారు. సప్తమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో శనిగారితో పాటు శుక్రాచార్యుల వారు ఉన్నారు. శుక్రాచార్యుల వారు బాగున్నారు అంటే శనిగారు బాలేదు, చంద్రుడు బాగున్నారు అంటే కేతు బాలేదు, ఇక సప్తమంలో ఉన్న 4 గ్రహాలు బాలేదు, ఒక్క గురుబలమే మీకు చాలా ఆధారం అవుతుంది. ఇక్కడ మనకున్నదే గురుబలము, మన ఆస్తే గురుబలము లాగా కనిపిస్తోంది. ఈ గురుబలాన్నే బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేసి మిగతా గ్రహాల యొక్క అనుకూల్యత సంపాదించుకునే విధంగా జపమా, తపమా, హోమమా, యజ్ఞమా, యాగమా, దానమా, ధర్మమా మీరు ఆలోచించుకోండి. స్తోత్ర పారాయణాలు చేసుకోవాలా, హోమం చేయించుకోవాలా, ఇది తప్పనిసరిగా చేయించుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది. ఏదో మంచి జరిగిపోతుంది అని చెప్పడానికి రాదు. ఆటంకాలు తొలగే విధంగా, సమస్యలు తగ్గే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించవలసిందే. ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాల యొక్క సంచారము కానీ, శనిగారి సంచారం కానీ, కేతు సంచారం కానీ కర్మఫలాలనే సూచిస్తూ ఉన్నారు. అది అనుభవించకుండా వదిలిపెట్టదు. కాస్త మనము దైవ భక్తిలో మునిగిపోవడం వల్ల కర్మని కాస్త తగ్గించుకోవచ్చేమో కానీ పూర్తిగా తీసేయడం ఎవరి తరము కాదు. అనుభవించడమే దానికి పరిష్కారం. అయితే భగవంతుణ్ణి పూర్తిగా నమ్మినందువల్ల, సర్వస్వ శరణాగతి పట్టినందువల్ల చాలా వరకు తగ్గిస్తాడు. ఆ బాధని తగ్గిస్తాడు. ఒకవేళ మనం ఆ బాధని అనుభవిస్తున్నా కూడా మనం ఆ బాధ అనుభవించట్లేదు అనే విధంగా చేసేస్తాడు. ఆ ఫలితాలు అలా ఉంటాయి అన్నమాట. కాబట్టి పరిహారాలు చేసుకోవాలి, భగవంతుణ్ణి నమ్మాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి సింహరాశికి మనకు బాగలేదు అనే ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మరింతగా చెప్పుకుంటున్నాము. తప్పనిసరిగా ఇష్టదేవతారాధన చేయండి. ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు మీరు ఏది చేయగలుగుతారో అవి చెయ్యండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, కన్యరాశి వారికి షష్ఠ స్థానం బాగా యోగిస్తూ ఉంది. రవి గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు, రాహువు ఉన్నారు, అలాగే బుధుడు ఉన్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా భరించి ఆ కష్టాన్ని దాటి సుఖాల వైపుగా పరిస్థితుల్ని తీసుకెళ్తారు. అంటే ఈ స్థితిలో శారీరక కష్టం చాలా ఉంటుంది, తప్పదు. అయినప్పటికీ కూడా సాధిస్తారు. ఆ పట్టుదల అలా ఉంటుంది, ఆ విజయావకాశాలు కూడా అలా ఉంటాయి. మరి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలించట్లేదు. శనిగారు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ
అలాగే చంద్రుడు గాని, కేతువు గాని ఎవ్వరు కూడా అనుకూలించట్ల. ఈ 5 గ్రహాలు అనుకూలించని కారణం చేత అననుకూల ఫలితాలు చాలా వరకు మీకు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా ఈ గ్రహాలన్నిటికీ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. యోగా చెయ్యండి. మౌనంగా ఉండండి. ఈ భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, అలాగే కుటుంబ విషయంలో గాని, ఉద్యోగ జీవితంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, దాన ధర్మాల రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. ఏమాత్రం ఎక్కువ తక్కువ పనులు చేయవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారికి స్తోత్ర పారాయణాలతో పాటుగా అభిషేకం, తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారికి మరింత శాంతి కలగడం కోసం గురు ఆలయాలకు వెళ్ళండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత ఆశాజనకంగా ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి, తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది. నవమ స్థానంలో గురుగారి సంచారం బాగుంది. ఏకాదశంలో చంద్రకేతువుల యొక్క సంచారం కూడా చాలా బాగుంది. అయితే 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు మిమ్మల్ని అందలం ఎక్కించేటటువంటి పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడు ఈ మధ్యకాలంలో అసంతృప్తి అనేది లేకుండా పూర్తి సంతృప్తితో మీ కార్యక్రమాలన్నీ ముందరికెళ్తున్నాయి. విజయావకాశాలు మిన్నంటి ఉంటున్నాయి. ధన ఆదాయం బాగుంటోంది. మిత్రులు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. శత్రువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఉంటున్నాయి. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వంలోకి మారిపోతున్నారు వారు. అందువల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఎన్నో రకాలుగా మనశ్శాంతి ఉంది, దైవభక్తి ఉంది, దైవ కార్యాలు చేస్తున్నారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటున్నాయి. మీ జీవితాశయం నెరవేరుతోంది. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి ఫలితాలు ఇచ్చే సంఘటనలు జరిగేటటువంటి అంశాలన్నమాట. అయితే జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయాలలో మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు, పితృవర్గ రీత్యా దోషం ఉన్నా లేకపోయినా, అలాగే సర్పదోషం మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా, రవి రాహు కుజ ఈ 3 గ్రహాల యొక్క స్థితి సంచారానికి స్తోత్ర పారాయణాలు తప్పకుండా చెయ్యండి. యోగా చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. మరింత మనశ్శాంతితో ఉంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. చక్కటి అభివృద్ధి మార్గంలోనే మీరు ఉన్నారు, సంతృప్తికర జీవితంలో ఉన్నారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి చతుర్థంలో బుధుని యొక్క సంచారము, పంచమంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, దశమంలో చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి కొంచెం అలా పరిస్థితులు, ఫలితాలు కాస్త ఊపిరాడినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అసలైన గ్రహాల విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలత ఏర్పడలేదు. రాహువు కానీ, శనిగారు కానీ, గురుగారు కానీ, కేతువు కానీ ఇంకా పూర్తిగా అనుకూలత రాని కారణం చేత వీరికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. భార్యాభర్తల అనుబంధ రీత్యా కానీ, కుటుంబంలో ఐకమత్యం రీత్యా కానీ, అన్నదమ్ముల సహాయ సహకారం లేకపోవడం కానీ, మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా సహకారం తక్కువ, ఒంటరి పోరాటం అన్నట్టుగా ఉంటుంది. అలాగా పోరాటం చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దానివల్ల జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కాస్త మనశ్శాంతి ఏర్పడుతుంది. సంతానం రీత్యా పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా కాస్త ఊపిరాడినట్టుగా ఉంటుంది. ఇదేదో కొంచెం ముందరికి వెళ్తోంది వ్యవహారం అన్నట్టుగా కదలికలు ఏర్పడతాయి. ఇదొక్కటి మీకు ఆశాజనకంగా ఉంటుంది. అయితే రవి రాహు కుజ గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. వీలైతే పుట్టలో పాలు పోయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. యోగా చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు మరిన్నిసార్లు పఠించండి. ఇష్టదేవతారాధన చేయండి. ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా వరకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ధనుసు రాశి, ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కుజ రాహు ఈ 4 గ్రహాల యొక్క స్థితి సంచారము బాగుంది. కానీ ఈ 4 గ్రహాల కలయిక వల్ల
చిన్నపాటి ఇబ్బందులైతే కనిపిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా రవి రాహు, అలాగే సర్పదోష రీత్యా కుజరాహు వెరసి రవి రాహు కుజ ఈ 3 గ్రహాలకి కూడా తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శని గారికి తైలాభిషేకం చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా ధనము ఖర్చు విషయంలో ఖర్చు వస్తుంది. ఆ ఖర్చు పెట్టే విషయంలో కొంత టైం తీసుకుని పొదుపు పాటించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతానం పట్ల పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ రీత్యా కూడా మీ మాటకి అంతగా విలువ లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ విలువే. కొంచెం మౌనంగా ఉన్నందువల్ల ఆ విలువలు సరైన సమయంలో సరిగా బయటకు వస్తాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంది, దైవభక్తి బాగుంది. ఇంట్లో శుభకార్యాలు ప్రారంభమవుతాయి. చక్కగా శుభ పరంపర ఉంటుంది. ఇవన్నీ కూడా మీ మానసిక ప్రశాంతతని పెంపొందింపజేసే అంశాలే అని చెప్పి తెలియజేస్తూ అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారానికి గాను తైలాభిషేకం చేయండి. మకర రాశి వారికి అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క ఫలితాలు చాలా చాలా బాగున్నాయి. ద్వితీయ స్థానంలో బుధుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత అంతగా లేదు. చతుర్గ్రహ కూటమి ద్వితీయ స్థానంలోనే ఏర్పడి ఉంటున్న కారణం చేత ముందు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే శారీరక శ్రమ బాగా ఎక్కువగా ఉండేటటువంటి కాలము. కుటుంబంలో ఐకమత్యం కాస్త తగ్గిందా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువగా మీరు ప్రయత్నం చేసి మళ్ళీ అందరినీ ఒక తాటి మీదకి తెచ్చుకోవాల్సినటువంటి కాలము. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. శనిగారి యొక్క తృతీయ సంచారం బాగుంది. కానీ ఇక్కడ శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో అధిక జాగ్రత్తలతో కూడి ఉండాలి. కొంచెం విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, మనిషి మీద నిందలు పడేటటువంటి పరిస్థితి, ఈ నిందారోపణలన్నీ నిజము కాదు అని నిరూపించుకోవాలంటే కొన్నాళ్ళు పట్టడము, ఈ కాలం అంతా కూడా మధ్య చికాకు అయిపోవడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి ఫలితాలు. యోగా చెయ్యండి, మౌనంగా ఉండండి. ఎవరు ఎన్ని మాటలన్నా ఇప్పుడు జవాబు చెప్పడానికి ప్రయత్నం చెయ్యకండి. మనోబలాన్ని పెంచుకోండి, ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. అలాగే దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు బాగుంటాయి. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొద్ది కాలం వేచి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. రవి రాహు కుజ స్తోత్ర పారాయణాలు చదువుకోండి, తప్పనిసరిగా చదువుకోండి, శివారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి రవి రాహు కుజుల యొక్క కలయిక, సప్తమంలో ఉన్న కేతువు గారి యొక్క దృష్టి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు కలగజేస్తున్నాయి. మరి చంద్రుడి యొక్క దృష్టి మంచిదే, కానీ ఇన్ని గ్రహాలు చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉన్న కారణం చేత చంద్రుడి యొక్క సున్నితమైనటువంటి ఆ దృష్టి కానీ ఆ సున్నితత్వం కానీ ఎక్కడా కూడా ఈ దుష్టత్వాన్ని నిరోధించలేని విధంగా ఉంటాయి. అందువల్లనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి తోడు అనుమానం అనేటటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంటుంది కుంభరాశి వారికి. దీన్ని చాలా అదుపులో పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతూ ఉన్న విషయాలు ఇవాల్టి రోజున వాటిని ఇంకొకలా చూడవద్దు. చూసిన దగ్గర నుంచి అనుమానం పెనుభూతం అన్నారు. అనుమానం అనేది ఎప్పుడూ పెరగకూడదు. అసలు అనుమాన బీజమే పడకూడదు. పడిందంటే మటుకు చాలా చాలా ఇబ్బంది అయిపోయి అది పెద్ద చింతమానులాగా తయారైపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. ఏదైనా కానీ అనుమానం వచ్చింది అంటే నాకు ఇట్లా వచ్చింది ఆలోచన, దీని సంగతి ఏంటో తర్వాత చూద్దాం అనుకొని మనసులోనే ఉంచుకోండి తప్ప ఎవరితోనూ ఆలోచనలు చెయ్యవద్దు. రాశిలో 4 గ్రహాల యొక్క సంచారం అంటే అది మాటలైన విషయం కాదు. గురువుగారు కానీ, రవి గారు కానీ, రాహువు కానీ, కుజుడు కానీ చాలా ఉగ్రమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహాలు ఇవి. అలాగే వివాహ జీవితంలో మరీ ముఖ్యంగా జాగ్రత్తతో ఉండాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగుంటారు, కానీ ఇక్కడ శనిగారితో ఉన్నందువల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయితే మాట తీరు బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం అంతగా ఉండబోదు. మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నట్టుగానే ఉంటుంది, కానీ శారీరక శ్రమ బాగా ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే సంతాన రీత్యా మీకు చాలా చాలా అద్భుతమైన కాలం. సంతాన రీత్యా గురుగారే ఉన్నారు పంచమ స్థానంలో. మీ నవమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్నారు. అతి త్వరలోనే
రాశి మారబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు ఈ రాశి మారడం అనేది మటుకు అంత పెద్ద గొప్పగా మీకు అనుకూలత కాకపోయినా, మిగతావన్నీ కూడా చాలా అనుకూలించేటటువంటి ఫలితాలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ద్వితీయ వివాహం ఎవరికైనా కావాలి అంటే ఇప్పుడే దాన్ని ఆలోచించకండి. ప్రథమ వివాహం అయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. యోగా చెయ్యండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీకు మరింత అనుకూలత సంప్రాప్తిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు, అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రకేతువులు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి బావుంది అని చెప్పచ్చు. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా కోర్టు కేసుల వరకు వెళ్ళి ఉన్నట్టయితే ఇంకా పూర్తిగా ఫలితాలు కనిపించవు. కానీ ఇబ్బంది ఉంటుంది. ఏదైనా మీ మీద అభియోగాలు ఉండడానికి అవకాశం ఉంది. ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే ఏమీ వాటి మీద రివర్స్‌గా రివెంజ్ తీర్చుకోవాలి అనేలాంటి ఆలోచనలు చేయకండి. చెప్పదగినటువంటి సూచన. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గానీ, కుటుంబ జీవితంలో గానీ, స్థాన చలనం అయ్యే విషయంలో గానీ, ఉద్యోగ జీవితంలో గానీ, వ్యాపార జీవితంలో గానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గానీ, పితృవర్గ రీత్యా గానీ, మీరు ఏ అంశాలైనా తీసుకోండి, ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఓర్పు మంత్రాన్ని పఠించవలసిందే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే చతుర్గ్రహ కూటమి వ్యయస్థానంలో ఏర్పడి ఉన్న కారణం చేత ఇందులో ముఖ్యంగా రవి, రాహు, కుజుల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత వీరు ముగ్గురికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. లేకపోయినట్టయితే ప్రశాంత జీవితం ఉండదు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన కాబట్టి తప్పనిసరిగా అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. యోగా చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఒకసారి శని గారికి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.